హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావని టాక్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? గోంగూర కర్రీ అండి. సో అమ్మమ్మ వాళ్ళు చేసే స్టైల్లో అనమాట ఇది. సో చాలా టేస్టీగా ఉంటుంది, అచ్చం మన తెలంగాణ స్టైల్ అనమాట. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు. సో చాలా రుచిగా ఉంటుందన్నమాట. నాకు ఏ కర్రీలో అయినా ఏదైనా ఇష్టము అని అంటే ఇది అని చెప్తానండి ఫస్ట్. సో ఫస్ట్ ఏంటంటే నేను గోంగూర అంటే పుంటికూర అంటారు కదా, పుంటికూరని ఇలా ఎర్ర పుంటికూరని తీసుకోండి, చాలా రుచిగా ఉంటుంది, హెల్దీ కూడా అనమాట. సో ఈ పుంటికూరని ఇలా అంటే ఏంటి కాడలతోటే వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మనకి. సో ఎప్పుడైనా సరే అంటారు కదండి పుంటికూరలో పుల్ల రుచి అని. సో అలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కట్టెలు వేసుకోవడం వల్ల, పుల్లలు వేసుకోవడం వల్ల. సో మర్చిపోకుండా అలానే ఫ్రెష్గా మనకి గోంగూర పుంటికూర దొరికినట్టుగా తీసుకొని ఎర్ర పుంటికూరని తీసుకొని ఇలా వండేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే దీన్ని తయారు చేసే విధానంలోకి వస్తే ఒక బాండీ పెట్టేసుకున్నాను. బాండీ పెట్టేసుకొని ఒక 2 చెంబుల వాటర్ వేసుకోండి. సో కర్రీకి తగ్గట్టు మాత్రమే, నేను ఈ కర్రీకి మాత్రమే క్వాంటిటీస్ అనేది చెప్తాను. సో ఒక 2 చెంబుల వాటర్ తీసుకొని అందులోకి ఒక 1/2 కప్పుడు శనగలు ఉంటాయి కదండి, శనగలు వేసుకోవాలన్నమాట. శనగలు వేసుకున్న తర్వాత అవి కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనము ముందుగా గోంగూరని ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాం కదా, సో అదంతా ఇక్కడ వేసుకుంటున్నాను. సో మీరు అనుకుంటున్నారు కదా బొగానీ చిన్నగా ఉంది, ఎక్కువ అంటే గోంగూర పుంటికూర ఉంది, పట్టదు అన్నట్టు. ఇది ఉడికి చాలా కొద్దిగా అయిపోతుంది అనమాట. సో ఇందులోకి నేను ఒక 10-15 అంటే నచ్చినంత అనమాట, చాలా రుచిగా ఉంటుంది వెల్లుల్లి ఇక్కడ వేయడం వల్ల. సో మధ్యలో అక్కడ శనగలు కానీ ఈ వెల్లుల్లి కానీ తగిలితే ఇంకా రుచి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు నచ్చితే ఇంకెక్కువ కూడా వేసుకోండి, వెల్లుల్లి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడనే ఒక కప్పెడు కొత్తిమీర వేసుకున్నానండి. పుంటికూరకి కాంబినేషన్ అందులో వేయడం ఏంటంటే కొత్తిమీరనేనండి, చాలా బాగుంటుంది కొత్తిమీర వేయడం వల్ల. సో ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేసేయండి. వదిలేసిన తర్వాత మీకు చూడండి వాటర్ కూడా రెడ్డిష్గా అయిపోతుంది అనమాట, అంత గోంగూర అనేది రెడ్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నేను 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఉప్పు అనేది వేసుకున్నాను ఉడకడానికి. చూడండి ఎంత బాగా ఉడికిపోతుందో. సో ఎప్పుడైనా గోంగూరని బాగా ఉడికించుకోవడంలోనే ఉంటుందండి కర్రీ అనేది. సో ఇందులోకి స్పైసీ కోసం ఏం వేస్తానో మీకు చూపిస్తాను చూడండి. ఒక మిక్సర్ జార్లోకి ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట, ఒక 20-30 వరకు. సో స్పైసీకి తగ్గట్టే, ఎక్కువ స్పైసీ తినని వాళ్ళు ఉంటే కొద్దిగా తక్కువ వేసుకోండి. సో ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ కర్రీ ఏదైతే ఉంటుందో దాంట్లోకి ఒక టమాటో వేసుకున్నానండి, చూస్తున్నారు కదా. ఒక టమాటో వేసుకొని ప్రాపర్గా కలిపేసుకోండి. ఎంత బాగా ఉడికించుకుంటే ఆ శనగలు, ఆ టమాటో కానీ మంచిగా ఉంటుందన్నమాట, పుల్లగా. టమాటోస్ అన్నీ, వెల్లుల్లి, కారం అన్నీ బాగుంటుంది అనమాట. సో మనకి ఆకుకూరలనే రారాజు అంటారు కదండి గోంగూర అనేది, పుంటికూర. సో చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇక్కడ నేను పచ్చిమిర్చి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. ఎప్పుడైనా పచ్చిమిర్చి పేస్ట్ అనేది కూర ఉడికినాకనే వేయండి, ముందే వేస్తే కూర తొందరగా ఉడకదు. సో అందుకనే కొంచెం గోంగూర ఉడికాక పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే మంచిగా ఉడికిపోతుంది అనమాట, ఏ కర్రీలో అయినా సరే అండి. సో కొద్దిగా కూర ఉడికినాక తర్వాత పచ్చిమిర్చి వేస్తే మంచిగా రుచి వస్తుంది అనమాట. సో బాగా ఉడికిపోయినాక ఏం చేయాలంటే ఫైనల్గా మనము ఒక 2 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అన్నమాట. ఇదొకటి ఆయిల్, ఒకటి పైనుంచి వేసుకోవాలి. సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర అండి, ఈ 2 లాస్ట్కి ఎండింగ్లో వేసుకుంటే ఎంత రుచి ఇస్తుందంటే ఫైనల్ ఇంగ్రీడియంట్స్ ఇవే అనమాట, అంత రుచిగా ఉంటుంది. జీలకర్ర అనేది ఎప్పుడు ఇక్కడ మంచిగా చేతిలో మంచిగా క్రష్ చేసేసుకొని వేసుకున్నాం అనుకోండి, ఇలా చేతిలోకి 2 నలిపేసుకొని ఉంటే మాత్రం అంత జబర్దస్త్ కర్రీ అనేది మనకి ఇక్కడ రెడీ అయిపోతుంది అనమాట. సో అంత రుచిగా ఉంటుంది, మనం జీలకర్ర వేస్తే అంత బాగుంటుంది. సో ఇది అండి, సో మన కర్రీ అనేది లాస్ట్కి వచ్చేసేసింది. జీలకర్ర వేస్తేనే ఫైనల్గా డిష్ అనేది, రెసిపీ అనేది అయిపోయినట్టు. సో చూస్తున్నారు కదా ఎంత రుచికరంగా, చూస్తుంటే నోట్లకి అంటే పుల్లగా అట్లా ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఒకసారి చేసి చూడండి, అంతే బాగుంటుంది. సో ఉంటానండి, మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.